స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాసన నరసింహలో ఆరోగ్య సదస్సులు పెంచుకుంటున్నాం. గత 26 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇది 1366వ కార్యక్రమం. ఈ రోజున ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్ మౌనిక గారు, ఆమె ఉమెన్ అండ్ హెల్త్, స్త్రీలు ఆరోగ్యం అనే విషయం మీద మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అందులో ఇప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు ఫేస్బుక్లో లైవ్ చూస్తున్నారు, మీరు రెగ్యులర్గా చూస్తూ మీ కామెంట్స్ కూడా పెడుతున్నారు. మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి టాపిక్ని. అలాగే ఇదే టాపిక్ మరి సమరం హెల్త్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కనుక 1-2 రోజుల్లో సమరం హెల్త్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు చూడవచ్చు. మరి డాక్టర్ ఎన్ మౌనిక గారిని స్త్రీలు ఆరోగ్యం అనే విషయం మీద మాట్లాడాల్సినగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ముందుగా మన టాపిక్ స్త్రీలు వాళ్ళ యొక్క ఆరోగ్యానికి వెళ్ళే ముందుగా నేను సమరం గారికి నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పుకోవాలి, ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ కూడా. ఇంతకుముందు నేను 2-3 సార్లు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. అప్పుడు కూడా నేను చెప్పింది ఇప్పుడు మళ్ళీ ప్రతిసారి మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, నిర్విరామంగా 26 సంవత్సరాల నుంచి ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా చేయగలగటం, కోవిడ్లో కానీ ఫ్లడ్స్లో కానీ కెలామిటీస్ ఎటువంటి ఇబ్బందిలో అయినా సరే చేయగలగటం అనేది అన్నిటికన్నా కంగ్రాచులేట్ చేయాల్సిన విషయం సార్. దానికి సో మచ్ థ్యాంక్ యూ. మా ఆడియన్స్ అందరి తరపున నేనే మీకు చెప్తున్నాను సార్. సో లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు. సో ఈరోజు నేను డాక్టర్ మౌనిక. సో నేను ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, అంటే ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు, గర్భిణీలు కానీ గర్భసంచికి సంబంధించిన ఎటువంటి విషయాలైనా సరే నేను డీల్ చేస్తాను. సో నాకు ఇది చాలా యాప్ట్ టాపిక్ అనమాట, ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యం అనే దాని గురించి. సో ఎందుకు అసలు ఇంత ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి ఆడవాళ్ళ ఆరోగ్యం గురించి అని అంటే, మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తారు చూసారా, నేటి పిల్లలే రేపటి పౌరులు. ఇంట్లో అండ్ కొన్ని నానుడులు ఉంటాయి, ఇంట్లో ఆడవాళ్ళు ఎడ్యుకేటెడ్ అయితే ఫ్యామిలీ మొత్తం ఎడ్యుకేటెడ్గా ఉంటుంది. ద సేమ్ వే ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగా ఉంటే, ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మిగిలిన ఫ్యామిలీ మొత్తాన్ని ఆరోగ్యంగా చూసుకుంటారు. మీరు చూస్తూ ఉంటారు ఇంట్లో మన అమ్మలకో లైక్ జ్వరం వచ్చి 2 రోజులు పక్కన ఉంటే ఇల్లంతా ఒక రకంగా అతలాకుతలం అయిపోయినట్టు ఉంటుంది. సో దట్ ఈజ్ వై ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మనం ఎప్పుడు చూసేది ఉమెన్ ఆఫెన్ కేర్ ఎక్సెప్ట్ ఫర్ దెమ్సెల్స్, అంటే వాళ్ళని కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కేర్ చేయటం ఆడవాళ్ళ యొక్క సహజ నైజం. సో దానివల్ల వాళ్ళ హెల్త్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది చేయకుండా ఉండటానికే వాళ్ళ హెల్త్, అంటే ఏ విషయాలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఏ విషయాలు ఇంట్లో చిన్నగా చూసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం మనం. సో మనం కనుక ఒకవేళ చూసుకుంటే ఆడవాళ్ళ లైఫ్ సైకిల్ ఇప్పుడున్న జనరేషన్లో 90% మంది లైఫ్ సైకిల్ ఇట్లానే ఉంటుంది. పుట్టిన తర్వాత చైల్డ్హుడ్, స్కూలు, ప్యూబర్టీ, పెద్ద మనిషి అయిన తర్వాత జాబ్ చేసుకోవటం, కెరియర్ ఓరియంటేషన్, ఆ మధ్యలో ఎప్పుడో పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని పెంచి పెద్ద చేయటం, వయసు అయ్యి రిటైర్మెంట్ తీసుకోవటం, కొన్ని ఇబ్బందులు. అండ్ ఇది మన ఆడవాళ్ళ యొక్క లైఫ్ సైకిల్. మన రోజువారీ చూసేది 90% ఆడవాళ్ళ యొక్క లైఫ్ సైకిల్ ఇట్లానే ఉంది. సో ఇదెందుకు ఇంత ఇంపార్టెంట్గా నేను చెప్తున్నాను అంటే, ఆడవాళ్ళ వయసు మారే కొద్దీ వాళ్ళ ఉన్న ఫేజ్ ఆఫ్ లైఫ్ను బట్టి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆరోగ్యం డిపెండ్స్ ఆన్ మనం ఉన్న వయసుని బట్టి, మనం ఉన్న ఫేజ్ ఆఫ్ లైఫ్ని బట్టి మన హెల్త్ కానీ ఆరోగ్యం కానీ మారిపోతూ ఉంటుంది. సో మనం చూసుకుంటే చిన్నప్పటి నుంచి మొదలు పెట్టుకుని వయసు అయ్యే వరకు మన లైఫ్లో కామన్గా మనం ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వాటిలో నిజంగా మనం అశ్రద్ధ చేయకుండా చూయించుకోవాల్సిన సమస్యలు ఏంటి, ఏ సమస్యలు మనకి పర్వాలేదు ఇంట్లో చిట్కాలు చేసుకోవచ్చు లాంటి సమస్యలు ఏముంటాయి, లేదు ఇది ఖచ్చితంగా ఆపరేషన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సమస్యలు ఏంటి, ఇవి మనం ఈరోజు తెలుసుకుందాం.
సో ఇలా మనం గనక ఏజ్ వైజ్ తీసుకుంటే చిన్నప్పటి నుంచి మనకి మొదలయ్యేవి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎనీమియా. ఇవి కొన్ని సమస్యలు మనకి దీనిలో కనిపించేవి, బట్ దీనికన్నా కూడా సమస్యలు ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాము. సో నెలసర్లకి సంబంధించిన సమస్యలు కానీ, రక్తం తగ్గిపోవటం కానీ, ఈ మధ్య అందరూ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంది పిల్లలు కలగకపోవటం, ఇన్ఫర్టిలిటీ కానీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, యూరిన్లో ప్రాబ్లమ్స్ కానీ, ఏదర్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా తెలియకుండా యూరిన్ పడిపోవటం కానీ, కొన్ని రకాల క్యాన్సర్లు, లేదా నెలసర్లు ఆగిపోయిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులు, ఇలాంటివన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం అందరిలో కూడా. సో ఒక్కొక్కటి కూడా మాట్లాడుకుందాం. సో ఎందుకు అసలు ఇట్లాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి ఆడవాళ్ళకి అని అంటే, ఫస్ట్ ఒకటి అన్నిటికన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది చిన్నప్పటి నుంచి కూడా మాల్ న్యూట్రిషన్ అంటే ఆహార లోపాలు, పోషక లోపాలు ఉన్న వాళ్ళని మాల్ న్యూట్రిషన్ వల్ల బాడీలో ఇమ్యూనిటీ అంటే బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. సో అట్లాంటి ఉన్నప్పుడు కానీ, లేదా చిన్న వయసులో పెళ్లి చేసుకుని చిన్న వయసులో పిల్లల్ని కంటాం, మళ్ళీ రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ కానీ, శుభ్రంగా మెన్స్ట్రల్ హైజీన్ కానీ, శుభ్రంగా రోజువారీ శుభ్రం హైజీనిక్గా ఉండకపోవటం కానీ, అండ్ ఈ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో సోషల్ స్ట్రెస్ కానీ, ఇంట్లో వాళ్ళ స్ట్రెస్ వల్ల కానీ, మెంటల్ హెల్త్ డిప్రెషన్ కానీ, అండ్ మెనోపాజ్ అంటే నెలసర్లు ఆగిపోయిన తర్వాత ఒంట్లో వచ్చే సహజమైన మార్పులు కానీ, ఇవన్నీ కూడా మనకి ఇలాంటి సమస్యలన్నీ కాజ్ చేస్తాయి. సో మనం సమస్యల్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ సమస్య ఆడవాళ్ళకని కాదు, నెలసర్లు రాకముందు కూడా చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న ఒక సమస్య. ఇంత అందరం ఎనీమియా ముక్త్ భారత్ అని రోజు క్యాంపెయిన్స్ నడుస్తూనే ఉంటాయి, అవుతూనే ఉంటున్నాయి. అయినా సరే నిన్న కూడా ఒక 12 ఏళ్ల పాప 4 గ్రాముల హిమోగ్లోబిన్తో వచ్చింది. అంటే ఇంత అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నా, ఇంత అంటే రక్తం పెరగడానికి గవర్నమెంట్ స్కూల్లో ప్రతిరోజు ఐరన్ క్యాప్సూల్స్ బలవంతాన ఇస్తారు, ఫుడ్ పెడుతున్నారు, అయినా సరే ఇంకా కూడా మనం ఎనీమియా చూస్తున్నాం. సో ఈ ఎనీమియా అందుకే హిడెన్ వీక్నెస్ అంటాం, అంటే దాగున్న ఒక సమస్య అన్నమాట ఇది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, ఒకటి పోషకాహారాలు లేకపోవటం వల్ల, లేదు అంటే ఐరన్ డెఫిషియన్సీ. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మనం తినే ఆహారంలో కానీ మన ఒంట్లో కానీ ఐరన్ అనేది సరిపడా లేకపోవటం, ఐరన్ సరిపడా లేకపోవటం, లేదు అంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, పీరియడ్స్ ఎక్కువ సార్లు అవ్వటం, ఇలాంటి సమస్యలు, లేదా డెలివరీలు అప్పుడు ఎక్కువ బ్లడ్ పోవటం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఎనీమియా చూస్తాం. మోస్ట్ కామన్ ఐరన్ డెఫిషియన్సీ. సో మనకి చిన్నపిల్లల్లో వేరే ఎటువంటి సమస్య కనిపించినప్పుడు ఫస్ట్ ఐరన్ డెఫిషియన్సీ కిందనే తీసుకుని దాన్ని ట్రీట్ చేయాలి. సో ఎనీమియా ఉండటం వల్ల ఇబ్బంది ఏంటి, ఎందుకు మనం ఇంత ఇబ్బంది పడుతున్నాము అంటే, ఇవన్నీ ఎనీమియా ఉండటం వల్ల మనం చూసే సమస్యలు. అంటే పిల్లలు చెప్తూ ఉంటారు, ఊరికే నీరసం పడిపోవటం, అందరితో సరదాగా గేమ్స్ పీరియడ్లో ఆడుకోకుండా ఒక మూల కూర్చోవటం, లేదా ఇంటికి రాగానే అమ్మో నాకు నీరసంగా ఉంది, నాకు ఓపిక లేదు, ఇలాంటివి. ఇప్పుడు ఆడవాళ్ళు రోజు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చిన్న ఇంట్లో రోజువారీ పనులు చేసుకున్నాక కూడా ఓపిక లేదని కూర్చోవటం, లేదా ఎంత చిన్న పని చేసినా ఆయాసం, గుండెదడ రావటం, కళ్ళు తిరగనట్టు అనిపించటం, ప్లస్ జుట్టు ఎక్కువ ఊడిపోవటం, పెదాలు అన్నీ, చర్మం అంతా కూడా పొడిబారిపోయినట్టు అయిపోవటం, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించటం, నిద్ర పట్టకపోవటం, గుండెదడ. అందరూ ఎక్కువగా చెప్పేది ఆయాసం, గుండెదడ. ఇవన్నీ కూడా ఎనీమియా యొక్క లక్షణాలు, అంటే రక్తహీనత యొక్క లక్షణాలు. వీటిలో ఏమున్నా సరే అశ్రద్ధ చేయకూడదు. రక్త శాతం చూసుకునే పరీక్ష మనకి 30 నుంచి 50 రూపాయలకి అయిపోతుంది. సో ఎప్పుడు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ పరీక్ష ఒకటి మాత్రం దయచేసి అశ్రద్ధ చేయకుండా చేసుకోండి. సో పరీక్ష చేసుకున్నాము, రక్తం తక్కువ ఉందని తెలిసింది, ఏం చేయగలం? సో మందులు, ఇంజెక్షన్లు ఇవన్నీ అవసరాన్ని బట్టి ఉన్నా అవన్నీ కూడా ఎప్పుడూ సరే డాక్టర్కి చూపించుకొని ప్రిస్క్రిప్షన్ని బట్టే వాడుకోవాల్సి వస్తుంది. ఈ లోపల మనం చిన్నప్పటి నుంచి పోషకాహార లోపాలు లేకుండా ఏం చేయాలి అంటే, ఇవన్నీ కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. ఆకుకూరలు అన్నిటికన్నా ఇంపార్టెంట్, పాలకూర, ఆకుకూరలు, బీట్రూట్ మనకి తగిన ధరల్లో ఇంట్లో దొరికేవి ఇవి అన్నమాట. అది కాకుండా కూడా లివర్ కానీ, లేదు అని అంటే అన్ని రకాల ఆకుకూరల్లోనూ ఉంటాయి. ప్లస్ బీన్స్ కానీ, ఎగ్స్ కానీ, ఫ్రూట్స్ అన్నిట్లో కూడా ఎంతో కొంత ఐరన్ శాతం ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ ఐరన్ శాతము వాటర్ మెలాన్లో, బ్రాకలీలో ఉంటుంది. లేదు ఇంట్లో చిన్నగా మనం చూసుకునే బెల్లం కానీ, వేరుశెనగ పప్పులు కానీ, సో ఈ రెండు కాంబినేషన్, చిక్కీలు కానీ,
ఖర్జూర పళ్ళు కానీ, పొమోగ్రనేట్ కానీ, ఇవన్నీ కూడా చాలా రిచ్ ఇన్ ఐరన్ సోర్స్. సో రక్తహీనత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రోజువారీ ఇలాంటివన్నీ తీసుకుంటే రక్తం పెరగటానికి జరుగుతుంది. వీటితో పాటు ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ, లేదు అని అంటే ఇంజెక్షన్స్ కానీ, ట్యాబ్లెట్స్ పడని వాళ్ళల్లో లేదా ట్యాబ్లెట్స్ పెట్టినా రక్తం పెరగని వాళ్ళల్లో ఇంజెక్షన్స్ కానీ, ఆఖరికి తప్పకపోతే బ్లడ్ కూడా ఎక్కించాల్సిన అవసరం రావచ్చు. సో ఎనీమియా అనేది నెలసర్లు ఉన్నా లేకపోయినా చాలామంది ఆడపిల్లల్లో మనం చూస్తుంది. తర్వాత నుంచి మనం మాట్లాడుకునే సమస్యలన్నీ ఆడపిల్లలకి నెలసరి వచ్చిన తర్వాత మాట్లాడుకునే సమస్యలు అనుకోండి. సో ఆడపిల్లలు ఆడవాళ్ళ ఆరోగ్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఉండేది నెలసర్ల యొక్క సమస్యలు. సో ఈ ఫస్ట్ మనం నెలసర్ల సమస్యల గురించి మాట్లాడుకుందాం. సమస్య గురించి మనకి తెలియాలి అని అంటే ఫస్ట్ నార్మల్ ఏంటి అనేది మనకు తెలియాలి. అంటే ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అనేది మనకు తెలియాలి. సో ఫస్ట్ నెలసర్లు ఏ వయసుకు మొదలవుతాయి అనే దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ వయసుకు మొదలవుతాయి నెలసర్లు? సుమారుగా 9 నుంచి 13 సంవత్సరాల మధ్యలో నెలసర్లు మొదలవుతాయి. ఒకవేళ 13 సంవత్సరాలకి మనకి నెలసరి కనుక మొదలవ్వలేదు అంటే వెంటనే కంగారు పడి హాస్పిటల్కి వెళ్ళాలా అంటే అవసరం లేదు. ఇంట్లోనే మనం చేసుకోగలిగేది ఒకటి ఏంటంటే మన ఆడపిల్ల రొమ్ము అంటే ఛాతీ ఎదుగుదల బాగుందా లేదా. యూజువల్గా నెలసరి పెద్ద మనిషి అయ్యే సంవత్సరం ముందు నుంచి రొమ్ము ఎదుగుదల అనేది మొదలవుతుంది. సో ఈ రొమ్ము ఎదుగుదల కనుక ఉంటే అంతా బాగుంటే 16 సంవత్సరాల వరకు నెలసరి రాకపోయినా కంగారు పడాల్సింది లేదు, వెయిట్ చేసి చూడొచ్చు. ఒకవేళ రొమ్ము ఎదుగుదల కూడా అమ్మాయికి లేదు అంటే మాత్రం ఖచ్చితంగా అశ్రద్ధ చేయకుండా 14 సంవత్సరాల లోపల ఖచ్చితంగా చూపించి కొన్ని హార్మోన్ టెస్ట్లు, స్కాన్లు, కొంతమందికి పుట్టుకతో అవయవాల లోపాలు ఎట్లా ఉంటాయో బయటికి కనిపించకపోయినా గర్భసంచి లేకపోవటం, లేదా గర్భసంచి నుంచి బయటకు ఉండే ద్వారం లేకపోవటం, ఆ ద్వారం మూసుకుపోవటం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నెలసర్లు రాకపోవచ్చు. ఒకవేళ నెలసర్లు మొదలైనవి అనుకోండి, నెలసర్లు మొదలైన తర్వాత వెంటనే మొదలైన దగ్గర నుంచి నెల వచ్చేస్తాయా? ఆడపిల్లలకి రావు. ఎన్ని రోజులు పడుతుంది? సుమారుగా 1 నుంచి 2 సంవత్సరాలు. పెద్ద మనిషి అయిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు అమ్మాయికి నెలసరి రాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వచ్చినా నష్టం లేదు. కానీ ఎప్పుడు కంగారు పడాలి, ఎప్పుడు వెంటనే చూపించాలి అని అంటే ఇట్లా నెలసరి వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది లేదా ఎక్కువ రోజులు అవుతుంది, నెలసరి అప్పుడు అమ్మాయి నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోతుంది, రోజువారీ పని చేసుకోవట్లేదు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెంటనే చూపించాలి. అవి లేకపోతే నెలసరి లేకపోయినా పర్వాలేదు, 2 నెలలకి 3 నెలలకు వచ్చినా సరే పెద్ద మనిషి అయిన తర్వాత 2 సంవత్సరాల వరకు వెయిట్ చేసి చూడొచ్చు. సరే అమ్మాయి పెద్ద మనిషి అయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, తర్వాత నెల వస్తున్నాయి. నెల రావటం అంటే ఏంటి? ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది నెలసరి? సో నెల రావటం అంటే 25 నుంచి 35 రోజుల మధ్యలో ఎప్పుడైనా నెలసరి రావచ్చు. 25 అంటే ఒక నెల ఒక వారం ముందు రావచ్చు, ఒక నెల ఒక వారం వెనక రావచ్చు. అది నెల రాలేదు అని అంటాం కాదు. ఈసారి 20వ తారీఖు వస్తే వచ్చే నెల 25వ తారీఖు రావచ్చు, ఆపై వచ్చే నెల 30వ తారీఖు రావచ్చు. 5 రోజులు 6 రోజులు వారం రోజులు ముందు వారం రోజులు వెనక నెలసరి రావటం అనేది చాలా నార్మల్, చాలా కామన్. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నెలసరి వచ్చింది, ఎన్ని రోజులు అవుతుంది బ్లీడింగ్? సో 3 నుంచి 5 రోజులు నార్మల్గా అయ్యేది బ్లీడింగ్. రోజుకి 3 నుంచి 4 ప్యాడ్స్ వరకు బ్లీడింగ్ అవుతుంది. సో ఇంతకన్నా ఎక్కువ అవుతుంది అంటే ఎక్కువ రోజులు అవుతున్నా గడ్డలుగా పడిపోతున్నా ఖచ్చితంగా వెంటనే చూపించుకోవాలి. లేదు నెలసర్లు తక్కువ వస్తున్నాయి అంటే రావాల్సిన 2 నెలలకి 3 నెలలకి నెలసర్లు వస్తున్నాయి, ఇది కూడా సమస్య, అది కూడా ఖచ్చితంగా చూపించుకోవాలి. అట్లా నెలసరి 2 నెలలకి 3 నెలలకి రావటం ఇప్పుడు వయసులో అంటే టీనేజ్ పిల్లల్లో, కాలేజ్కి వెళ్ళే పిల్లల్లో, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చాలా కామన్గా చూస్తున్నాం. ఎందుకు అంటే ఒక కారణం పీసీఓ, పాలిసిస్టిక్ ఓవరీస్. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా కూడా మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ లోపల నెలసర్లు అనే దాని గురించి, ఇవి కామన్గా వచ్చే నెలసర్లు. సో నెలసరి అప్పుడు నొప్పి రావటం కామనా? ఇది ఇంకో క్వశ్చన్ నేను అడగదలుచుకుంది. ఎస్,
నెలసరప్పుడు నొప్పి చాలా మందికే వస్తుంది. నెలసరి మొదలైన రోజు కానీ నెలసరి మొదలయ్యే ముందు రోజు కానీ నొప్పి రావటం అనేది వెరీ కామన్. కానీ ఎప్పుడు కంగారు పడాలి అంటే నెలసరికి ముందు నొప్పి వచ్చి నెలసరి అవుతూ ఉండగా నెలసరి అయిపోయాక కూడా నొప్పి ఉంది అంటే ఖచ్చితంగా అశ్రద్ధ చేయకుండా చూపించుకోవాలి. నెలసరి అప్పుడు నొప్పికి నొప్పి బిళ్ళ వేసుకోవచ్చా? నెక్స్ట్ కామన్గా అందరూ అడిగే క్వశ్చన్. చాలామంది వేసుకోకూడదు అనే చెప్తారు, కానీ అది తప్పు, అది అపోహ. నెలసరి అప్పుడు నొప్పి బిళ్ళ ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఎలా అయితే తలనొప్పి వచ్చినప్పుడు తలనొప్పికి టాబ్లెట్ డోలో టాబ్లెట్ వేసుకోవడానికి క్షణం కూడా ఆలోచించాం, కానీ నెలసరప్పుడు వచ్చే నొప్పికి టాబ్లెట్ వేసుకోవడానికి మాత్రం చాలా ఆలోచించేసి అమ్మాయిని నొప్పి అందరికీ ఉంటుంది నువ్వు భరించాలి భరించాలి అని చెప్పడం మాత్రమే మనకు అలవాటు. సో అది చాలా పెద్ద అపోహ. దయచేసి దాన్ని గుర్తుంచుకోండి. నెలసరప్పుడు నొప్పి టాబ్లెట్ వేసుకోవచ్చు. ఒకవేళ నొప్పి టాబ్లెట్ వేసుకుని అమ్మాయికి నొప్పి తగ్గింది అంటే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ నొప్పి టాబ్లెట్ వేసుకున్నా కూడా నొప్పి తగ్గలేదు, అమ్మాయి ఇంకా నొప్పి చెప్తుంది, లేదా ఆ నొప్పి వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది, నొప్పి వల్ల వాంతులు అవుతున్నాయి, నొప్పి వల్ల అమ్మాయి రోజువారీ పనులేమీ చేసుకోలేకపోతుంది, ఇవన్నీ ఖచ్చితంగా సమస్యలు. ఇవి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్కి చూపించాలి. ఏంటి ఇబ్బంది అని స్కాన్ చేసుకొని చూసుకోవాలి. అవి లేనంత కాలం నొప్పికి టాబ్లెట్ వేసుకుంటే తగ్గితే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నెలసరిలు వస్తున్నాయి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ నేను ఇంకొకటి చెప్పదలుచుకుంది. నెలసరి అప్పుడు హైజీనిక్గా అంటే మెన్స్ట్రువల్ హైజీన్ శుభ్రంగా ఉండటం ఎట్లా. ఆల్రెడీ చాలామంది ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్ వాడుతున్నారు. ప్యాడ్స్ క్లాత్ అంటే కాటన్ క్లాత్స్ అవి పెట్టుకోవడం చాలామంది తగ్గించేశారు. ఒకవేళ మీరు ఇంకా కూడా కాటన్ క్లాత్స్ అవి వాడుతుంటే మాత్రం దయచేసి ఆపేసేయండి. ఎందుకు అంటే క్లాత్కి ఇన్ఫెక్షన్ రేట్ చాలా చాలా ఎక్కువ. మనం ఎంత శుభ్రంగా ఉతికినా దానిలో క్రిములు ఉండిపోతాయి, ఆ క్రిములు మళ్ళీ మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి. కాబట్టి క్లాత్స్ అనేది ఆపేసేయండి. క్లాత్ కాకుండా మనకి ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే శానిటరీ నాప్కిన్స్ అందరూ వాడేది, అవి కాకుండా టాంపాన్స్, మెన్స్ట్రువల్ కప్స్. సో ఇవి ఎట్లా అనేది కూడా నేను చెప్తాను. శానిటరీ నాప్కిన్స్ అందరికీ తెలిసిందే, అందరూ వాడుతున్నవే. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎస్పెషలీ చెప్తున్నాను, శానిటరీ నాప్కిన్స్ ఎప్పుడు కూడా డిస్పోజ్ చేసేటప్పుడు ఫ్లష్లో చేయకూడదు. ఫ్లష్లో చేస్తే దానిలో ఏదైతే మెటీరియల్ ఉంటుందో అది వాటర్ అంతటిని అబ్జర్వ్ చేసుకుని క్లాగ్ అయిపోతుంది, అంటే ఇరుక్కుపోతుంది అనమాట. కాబట్టి ఫ్లష్ చేయకూడదు, ఖచ్చితంగా డస్ట్బిన్లోనే వేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శానిటరీ నాప్కిన్ మార్చుకునే ముందు ప్రతిసారి మార్చుకునే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మార్చుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. దాన్ని నీట్గా ర్యాపర్లో పెట్టి డస్ట్బిన్లో వేయాలి. ముందు ఎందుకు వాష్ చేసుకోవాలి అని అంటే, సో మనం ముందు చేతులు శుభ్రంగా ఎందుకు ఉంచుకోవాలి అంటే మన వెజైనా ఏరియా కానీ మానం అనే ఒక ఏరియా చాలా ఇన్ఫెక్షన్స్కి చాలా ప్రోన్గా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఒంట్లో మిగిలిన స్కిన్ కన్నా కూడా చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అది ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ముట్టుకునేటప్పుడు ఖచ్చితంగా చేతులు శుభ్రంగా వాష్ చేసుకొని చేసుకోవాలి. తర్వాత డిస్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి హ్యాండ్ వాష్ అనేది. అండ్ ప్యాడ్స్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వకపోతున్నా ప్రతి 6 నుంచి 8 గంటలకి శానిటరీ నాప్కిన్ ఖచ్చితంగా మార్చాలి. ఎందుకు అని అంటే మన బ్లీడింగ్ ఎప్పుడైతే అవుతుందో ఆ బ్లీడింగ్ క్రిములు వెంటనే ఆకట్టుకుంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 8 గంటలు దాటితే మన ప్యాడ్ మొత్తం సోక్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా ప్యాడ్ మార్చుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు చెప్పాల్సిన విషయం. సో ఇవి కాకుండా ఇంకా మనకున్న ఆప్షన్స్ ఏంటి అంటే టాంపాన్స్. అంటే ఇది ఒక దూదిలాగా వేలులాగా ఉండే ఒక దూది. ఇప్పుడు అందరూ అంటే ఇదివరకటి కాలంలో ఎట్లా ఉందంటే పెళ్ళైన వాళ్ళు మాత్రమే వాడాలి అని లేదు. ఇప్పుడు పెళ్ళి కాకపోయినా చాలా చిన్న సైజులో స్మాల్ సైజులో అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి, పెళ్ళి కాని ఆడపిల్లలకు కూడా. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళు, అథ్లెట్స్, గేమ్స్ ఆడేవాళ్ళు, వీళ్ళకి ఎవరికి పీరియడ్స్ శానిటరీ నాప్కిన్స్ అనేది అడ్డు రాకుండా ఉండటానికి టాంపాన్స్ వాడుతున్నాం. సో ఇది సేమ్ అట్లనే వేలుతో లోపల పెట్టుకుంటాము, మనకి సోక్ అయిన తర్వాత స్ట్రింగ్ ఉంటుంది, ఒక చిన్న తాడు ఉంటుంది, తాడుతో తీసి డిస్పోజ్ ఇందాక సేమ్ చెప్పుకున్నట్టే 6 to 8 hours ప్యాడ్ ఎలా అయితే డిస్పోజ్ చేస్తామో సేమ్ వేలో టాంపాన్ డిస్పోజ్ చేస్తాం. టాంపాన్ కన్నా నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ శానిటరీ నాప్కిన్స్, టాంపాన్స్ ఎందుకు వాడద్దు అని అనుకుంటున్నామంటే ఇదివరకటి కాలంలో లేని చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, లైక్
పీసీఓ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఇలాంటి కండిషన్స్ అన్నీ ఇప్పుడు ఎందుకు పెరిగినాయి అంటే ప్లాస్టిక్స్. సో మైక్రో ప్లాస్టిక్స్, మనం రోజువారీ వాడే ప్రతి వస్తువులోనూ ప్లాస్టిక్కే ఉంది. ఆ ప్లాస్టిక్ గాలిలో కానీ, వాటర్లో కానీ, మనం తినే ఫుడ్లో కానీ మైక్రో ప్లాస్టిక్స్ విధంగా మనం ఏదైతే తీసుకుంటున్నామో అవన్నీ కూడా మనకి డిసీజెస్ని కాజ్ చేస్తున్నాయి. ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే శానిటరీ నాప్కిన్. సో శానిటరీ నాప్కిన్ పైన ఉండే ఒక లేయర్, ప్లాస్టిక్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాస్టిక్ మన స్కిన్ నుంచి అబ్జార్బ్ అవుతుంది. సో ఆ ప్లాస్టిక్ లేయర్ అబ్జార్బ్ అవటం వల్ల ఇలాంటి మనం చెప్పుకునే సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా నో ప్లాస్టిక్ ఓవర్ ప్రైవేట్స్, అంటే ప్రైవేట్ పార్ట్స్ మీద ప్లాస్టిక్ లేకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లాస్టిక్ కాకుండా అంటే శానిటరీ నాప్కిన్స్ ఎయిదర్ హెర్బల్ మేడ్ అంటే ఆర్గానిక్ వాడాలి, లేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ వాట్ వీ హ్యావ్ ఈస్ మెన్స్ట్రువల్ కప్, అంటే సిలికాన్. ఇది సిలికాన్ బేస్డ్ కప్ ఉంటుంది. లైఫ్ లాంగ్ మనం ఒకటే వాడతాం. అంటే ఇప్పుడు సైకిల్కి ఒక ప్యాకెట్ అవ్వాల్సింది, అంటే ఇది డబ్బులు సేవ్ అవుతుంది. చాలా చీప్గా మనకు ఒక్కొక్కటి 300 రూపీస్ 400 రూపీస్లో కప్స్ దొరుకుతాయి. ఒకసారి కొన్న కప్ లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు, ప్రతి పీరియడ్కి అదే వాడతాము. సో నీట్గా కప్ని ఫోల్డ్ చేసుకుని వెజైనా లోపలి పిక్చర్లో చూపించినట్టు లోపల పెట్టుకుంటే లీక్ కూడా అవ్వదు, ఓవర్ఫ్లో కూడా అవ్వదు. మనం తీసి కప్లో ఉన్న బ్లడ్ అంతా ఎంటీ చేసి వాష్ చేసుకుని మళ్ళీ లోపల పెట్టేసుకోవటమే. రీయూజబుల్ కప్, లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు, మనీ సేవ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్కి చాలా సేఫ్, మన హెల్త్కి చాలా సేఫ్. సో దీస్ ఆర్ ద న్యూ థింగ్స్. ఇప్పుడు ఆడపిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది. పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా సైజుని బట్టి వాడుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడున్న ఆడపిల్లలందరికీ కూడా ఎంకరేజ్ చేసి మెన్స్ట్రువల్ కప్ వాడిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇంకా నెలసరి అప్పుడు మనకు వచ్చే నొప్పి కాకుండా మిగిలిన సిమ్టమ్స్ ఏంటి అంటే, నెలసరికి ముందు ఈ కడుపులో నొప్పి కానీ, తలనొప్పి కానీ, చాలామందికి మోషన్స్ అవటం, లేదు అంటే మోషన్ అవ్వకపోవటం, యూరిన్లో మంటగా అనిపించడం, వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, పీరియడ్ పింపుల్స్ అంటారు. ఎస్, ఇవన్నీ ప్రీ మెన్స్ట్రువల్గా అంటే నెలసరి వచ్చే ముందు వచ్చే సమస్యలు. వీటి గురించి ఒకవేళ అవి నెలసరి వచ్చే ముందు వచ్చి నెలసరి తర్వాత తగ్గిపోతుంటే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. వీటికి ట్రీట్మెంట్ అంటూ గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ డైట్, మనం తీసుకునే డైట్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసే డైట్, మనం చేసే ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ వల్ల కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇదంతా బ్లీడింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఇందాక బ్లీడింగ్ చెప్పుకున్నాం కదా, బ్లీడింగ్ ఎక్కువ అవటం కానీ, ఎక్కువ రోజులు అవటం కానీ, ఇలాంటి సమస్యలన్నీ ఎప్పుడు వస్తాయి అని అంటే, గర్భసంచిలో ఏమైనా గడ్డలున్నా, గర్భసంచి వాపులున్నా, గర్భసంచి లోపల ఏమైనా కణితలు కానీ పిలకలు కానీ ఉన్నా, ఈ సమస్యలన్నీ ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం. లేదు అంటే థైరాయిడ్ సమస్యలు కానీ, లేదు రక్తహీనత కానీ, ఇలాంటి సమస్యలు ఏమున్నా సరే నెలసరి సమస్యలు రావచ్చు. సో అవి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రక్త పరీక్షలు, మినిమం రక్త పరీక్షలు, రక్తం ఎంత ఉంది, థైరాయిడ్ ఇబ్బంది ఏమైనా ఉందా, లేదా స్కాన్లో గర్భసంచి బాగుందా లేదా, ఈ మినిమం వరకు రక్త పరీక్షలు స్కాన్లు చేయించుకుంటే వాటిలో ఏ ఇబ్బంది లేకపోతే కంగారు పడాల్సింది లేదు. గడ్డలు కానీ పిలకలు కానీ ఇవన్నీ మనకి స్కాన్లో కనిపిస్తాయి. సో ఖచ్చితంగా ఇబ్బంది ఉన్నప్పుడు స్కాన్ చేయించుకోవడానికి మొహమాట పడద్దు. స్కాన్ అంటే అదేదో చాలా పెద్ద పరీక్ష, నాకేదో చేసేస్తారు అనేది కాదు. చాలా చిన్నది, చేతితో లోపల పరీక్ష చేసినట్టే స్కాన్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, నెలసరిలు అయిపోతున్నాయి, ఇప్పుడు తెల్లబట్ట అవుతుంది అని అందరం చెప్పుకుంటాం కదా. సో తెల్లబట్ట అవటం అనేది నార్మలా కాదా, ఇది నా నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ప్రతి ఆడపిల్లకి నెలసరి ముందు కానీ, నెలసరి తర్వాత కానీ, లేదా నెలకి మధ్యలో ఒకసారి కానీ తెలుపు అవ్వటం అనేది చాలా కామన్, చాలా నార్మల్. అసలు దాని గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. కానీ ఎప్పుడు కంగారు పడాలి, ఎప్పుడు చూయించుకోవాలి అంటే, ఈ తెలుపు అనేది ఎక్కువ అవుతున్నా అంటే ఒక క్లాత్ ప్యాడ్ పెట్టుకోవాల్సి వస్తుంది, బట్ట పెట్టుకోవాల్సి వస్తుంది, లేదా వేసుకున్న డ్రెస్కి స్టెయిన్ అవుతుంది, లేదు అంటే వాసన దురద మంట వస్తున్నాయి, లేదు భార్యాభర్త కలిసినప్పుడు
ఉన్నప్పుడు నొప్పి, మంట, వెన్ను నొప్పి, పొత్తి కడుపులో నొప్పి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. లేదా తెల్లబట్ట అవుతున్నప్పుడు పొత్తి కడుపు లాగి కింద వెన్నుపూస, లో బ్యాక్ ఏక్ అంటాము, అంటే పై భాగం కాకుండా కిందనున్న వెన్నుపూస భాగం లాగటం కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా సమస్య. ఇవన్నీ గర్భసంచి ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు. సో గర్భసంచి ఇన్ఫెక్షన్లు ఎప్పుడైతే ఉంటాయో చాలామంది గర్భసంచికి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుందని గర్భసంచి తీయించేసుకోవడానికి వెళ్తారు. అస్సలు చేయకూడని పనే అది. గర్భసంచి ఇన్ఫెక్షన్లు అనేవి మనకి జలుబు చేసినట్టుగా సింపుల్గా మనం ఒక వారం రోజులు మందులు వేసుకుంటే తగ్గిపోయేవి గర్భసంచి ఇన్ఫెక్షన్లు. అంతేగాని గర్భసంచికి ఇన్ఫెక్షన్ వచ్చింది, తెలుపు అవుతుంది అని మాత్రం గర్భసంచి తీయించుకోవద్దు. ఈ పర్టికులర్ పాయింట్లో నేను ఎప్పుడూ అందరికీ చెప్పే ఒక మాట, మళ్ళీ మీకు కూడా చెప్పేది ఏంటి అంటే, మనం రోజువారీ చేసుకునే పనుల్లో చేతికి కానీ దేనికైనా వంట చేసుకునేటప్పుడు చేతికైనా దెబ్బ తగిలినా లేదా చెయ్యి కాలినా పుండు పడింది అంటే ఈ పుండు ఎలా మానాలి అనేగా చూసుకుంటాం. హాస్పిటల్కి వెళ్ళి ఏం చేయాలి, మందులేమో. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి నాకు ఈ పుండు ఇబ్బందిగా ఉంది చెయ్యి తీసేయండి అని అడుగుతారా? అది అడగనప్పుడు ఎందుకు గర్భసంచి తీసేయమని అడుగుతారు హాస్పిటల్కి వచ్చి. సో ఎట్లా అయితే ప్రతి అవయవానికి ఒక అవసరం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఆపరేషన్లు అనేవి ఊరికే పనిపాట లేకుండా చేసేవి కాదు, నిజంగా అవసరం ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుకునే సమస్యల్లో 90% సమస్యలు మందులకే తగ్గిపోయేవే ఉంటాయి. కేవలం 10% సమస్యలు మాత్రమే ఆపరేషన్ వరకు వెళ్తాయి. సో మనం దేనికి ఆపరేషన్ అవసరం, దేనికి ఆపరేషన్ అవసరం లేదు అని తెలుసుకోవటమే మన వివేకం. సో ప్రతి చిన్నదానికి మా పక్కింటి ఆవిడ చేయించుకుంది, ఎదురింటి ఆవిడ చేయించుకుంది, నేను కూడా చేయించుకుంటాను అనేది అసలు పొరపాటును కూడా లేదు. వాళ్ళు వీళ్ళు చేయించుకున్నారని మనం కూడా చేయించుకోవడానికి ఇవేమైనా నగలా చెప్పండి. పోనీ నగలకన్నా పెడితే రేపటి రోజున డబ్బులు వస్తాయి వెనక్కి, ఆపరేషన్లు చేయించుకుంటే ఏమొస్తాయి? సో నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఈరోజు కూడా, అవసరాన్ని బట్టి అవసరం ఉంటే మాత్రమే ఆపరేషన్ దాకా వెళ్ళాలి, లేనప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇంకో సమస్య ఇందాక చెప్పుకున్నాం కదా, కామన్గా మనం చూస్తుంది పీసీఓ, నెలసరి సరిగా రాకపోవటం. సో ఈ పీసీఓ ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం వెయిట్ గెయిన్ అని ఉంది చూసారా. ఈ వెయిట్ గెయిన్ గురించి మనం, అంటే బరువు పెరగటం. పిల్లలు ఇప్పుడు ఇదివరకు కాలంలో ఏంటంటే స్కూల్కి వెళ్ళాలంటే ఒక 2 మైళ్ళలో 4 మైళ్ళలో నడిచి వెళ్ళటం జరిగేది. ఇప్పుడు ఎవ్వరూ నడవాల్సిన అవసరం లేదు, స్కూల్లో కూడా కష్టపడాల్సిన అవసరం లేదు, గేమ్స్ పీరియడ్స్ లేవు, ప్లే గ్రౌండ్ లేదు, ఏమీ లేదు, కూర్చొని చదివితే చాలు స్కూల్ అంటే, అంతే కదా. సో ఎప్పుడైతే మనకు ఎక్సర్సైజ్ లేదో, ఎప్పుడైతే మన రోజువారీ ఇప్పుడు ఆడపిల్లల్ని ఇంట్లో పని ఎంతమంది చేస్తున్నారు? ఎవ్వరు చేయించరు. సో ఇంట్లో పని చేయక ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే బాడీకి పని లేకపోతే, ఇన్యాక్టివిటీ, బాడీ ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే బరువు పెరుగుతుంది. బరువు పెరిగినప్పుడు బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ పెరిగితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ పెరుగుతుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో మళ్ళీ బరువు పెరుగుతాం, మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ పీసీఓ పెరుగుతుంది, మళ్ళీ బరువు పెరుగుతాం. ఇట్లా ఇది సైకిల్ లాగా, చక్రం లాగా తిరుగుతూనే ఉంటుంది. దీన్ని ఎక్కడ కట్ చేయగలం అంటే బరువుని ఎప్పుడైతే వెయిట్ గెయిన్ ఆపుతామో అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్లస్ మనం తినే ఆహారం, మనం చేసే పని, ఇవి మొత్తం పీసీఓని కాజ్ చేస్తున్నాయి. సో పీసీఓ ఉన్నప్పుడు మనకు వచ్చే సమస్యలు ఏంటి అంటే, అన్నిటికన్నా ముఖ్యమైన 2 సమస్యలు. ఒకటి నెలసరి రాకపోవటం, 2 పిల్లలు కలగటం లేట్ అవ్వటం. పీసీఓ ఉన్న వాళ్ళకి పిల్లలు ఉండరు అని కాదు, కానీ ప్రెగ్నెన్సీస్ లేట్గా వస్తాయి. కానీ ఆ లేట్గా వచ్చే లోపలే మనం ఇన్ఫర్టిలిటీ అని, పిల్లలు కలగట్లేదని మనం ట్రీట్మెంట్ చూపించుకుంటూ ఉంటాం. సో అది కాకుండా మిగిలిన హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్యలన్నీ ఉంటాయి. అంటే ఏంటి? మొటిమలు ఎక్కువ రావటం, జుట్టు రాలిపోవటం, లేదు అంటే నిద్ర సరిగా పట్టకపోవటం, చికాకు, కోపం, మూడ్ స్వింగ్స్ ఎక్కువ రావటం, ప్లస్ సడన్గా బ్రెయిన్ ఫాగ్. థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కానీ, పీసీఓ ఉన్న వాళ్ళలో కానీ అటెన్షన్ తక్కువ, అంటే కాన్సన్ట్రేషన్, పిల్లల్లో కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. సో ఇది కానీ ఇలాంటివన్నీ కూడా మనం పీసీఓలు చూస్తామన్నమాట. సో ఈ పీసీఓ అనేది ఈ మధ్యకాలంలో అందరికీ వస్తుంది కదా. దానికి నెక్స్ట్ ఏం చేయాలి? ట్రీట్మెంట్ ఏంటి? మందులైనా చాలామందికి తెలుసు, పీసీఓ ఉన్న వాళ్ళకి 21 రోజులు మందులు వేసుకుంటే సరిపోతుంది. 3 నెలలు 6 నెలలు కోర్స్ వేసుకోవాలి, అంతేనా?
కాదు. దానికన్నా ముందు అన్నిటికన్నా ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే పీసీఓకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో మనం తినే ఆహారం కానీ మనం చేసే ఎక్సర్సైజ్ కానీ ఇవి రెండు మనం చేయకపోతే, ఈ రెండిటితో మనం కేర్ తీసుకోకపోతే, దాని తర్వాత మనం ఎన్ని హార్మోన్స్ వాడినా ఎన్ని ట్రీట్మెంట్స్ వాడినా మనం అవి వాడినన్ని రోజులే పనిచేస్తాయి. ఆపేయంగానే మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోతాం. సో దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే డైటు ప్లస్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజెస్ ఏమేమి చేస్తాము అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ బెస్ట్ ఎక్సర్సైజ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడానికి, అదేంటి పీసీఓ కానీ థైరాయిడ్లో కానీ ఎటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్లో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ వీటన్నిటిని కరెక్ట్ చేయడానికి బెస్ట్ ఎక్సర్సైజ్, చాలా అండర్ రేటెడ్ ఎక్సర్సైజ్ ఏంటంటే వాకింగ్. ఫాస్ట్ వాకింగ్. అది కూడా ఊరికే సరదాగా. చాలామంది పేషెంట్స్కి అమ్మ వాకింగ్ చేసి తగ్గిపోతుందని చెప్పాం అనుకోవాలి, నెక్స్ట్ ఏం చెప్తారు తెలుసా, మేడం మా కాలేజ్ ఎంత దూరంలో ఉంటుందో రోజు పొద్దున్న పైనుంచి కింద వరకు 10 సార్లు మెట్లెక్కి దిగుతాము, ఇంత నడవాల్సి వస్తుంది హాస్పిటల్లో కాలేజ్లో, కాబట్టి మాకు నడవాల్సిన పని లేదు, నా బాడీ యాక్టివ్గానే ఉంది. ఇది చాలామంది చెప్పేది. నో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మనం రోజువారీ చేసే పని, అంటే మన ఇంట్లో పని అవ్వచ్చు, లేదు అంటే పిల్లలు కాలేజ్లోకి వెళ్ళి చేసే పని అవ్వచ్చు, ఆ క్లాస్ రూమ్ నుంచి ఈ క్లాస్ రూమ్కి తిరిగేది కావచ్చు, ఇది ఏదైనా సరే బాడీకి వాకింగ్ బెనిఫిట్ ఇవ్వదు. కంటిన్యూస్గా మనం వాకింగ్ అనే పర్పస్తో, అంటే క్యాజువల్గా నడిచేది, సరదాగా నడిచేది, ఊరికే బాడీ కదలటానికి నడిచేది మనకి పనిచేయదు. ఫాస్ట్ వాకింగ్ అట్లీస్ట్ ఫర్ 40 minutes ఫాస్ట్ వాకింగ్, చెమట పట్టాలి, హార్ట్ రేట్ పెరగాలి. ఇవి రెండు ఉంటేనే దానివల్ల రిలీజ్ అయ్యే హార్మోన్స్ మన సైకిల్స్ హార్మోన్స్ని రెగ్యులరైజ్ చేస్తాయి. కాబట్టి వాకింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. వాకింగ్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ యోగా. యోగా 2 రకాలుగా పనిచేస్తుంది. యోగా ఆసనాలు పీసీఓకి హార్మోన్ ఇంబ్యాలెన్స్కి మార్చే ఆసనాలు కొన్ని అయితే, మిగిలినవి మన స్ట్రెస్ బస్టర్. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ చూసేటట్టయితే ఈ పీసీఓ స్ట్రెస్ బస్టర్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఓన్లీ పీసీఓకి అని కాదు, ఆడవాళ్ళ సమస్యలు అన్నిటికీ కూడా. ఇప్పుడు ఎలా మనం అయితే ఫిజికల్ ఆరోగ్యం ఏదైతే అనుకుంటున్నామో, ఫిజికల్ ఎంత ఇంపార్టెంటో, శారీరక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో, మానసిక ఆరోగ్యం అంటే మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉమెన్కి. సో ఆ మెంటల్ హెల్త్ కోసం మనం చేయాల్సిన నెక్స్ట్ది ఏంటి అని అంటే ఇవి జెంటిల్గా వాక్ చేయటం, ఎక్కువసేపు ఎండలో నేచర్లో ఉండటం. ఎండ అనేది ఎప్పుడు 3 ఎలివేషన్ కలిగిస్తుంది. డిప్రెస్డ్గా చీకటిగా ఉన్నప్పుడు, మబ్బులు పట్టేసినప్పుడు బ్రెయిన్ కూడా డిప్రెస్డ్గానే ఉంటుంది. ఎండలో తిరగటం అనేది 3 ఎలివేట్ చేస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది. అండ్ తినే ఆహారంలో గుర్తుపెట్టుకోవాల్సిన 3 థింగ్స్ ఏంటంటే ఫ్యాట్స్, షుగర్స్ తగ్గించాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ప్రోటీన్ పెంచాలి. ఇవి 3 జనరల్ రూల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది కాకుండా పర్టికులర్గా పీసీఓ కోసం ఏంటి, పర్టికులర్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఏంటి, ఇవన్నీ స్పెసిఫిక్గా మళ్ళీ న్యూట్రిషనిస్ట్తో తీసుకోవచ్చు మీరు. ప్లస్ ఎప్పుడెప్పుడు మనం చేసే పనుల మధ్యలో బ్రేక్ తీసుకుని అందరూ కెరియర్ ఓరియంటెడ్ అయిపోయి ఇప్పటి కాలం ఆడపిల్లలందరూ హెల్త్ మీద ఫోకస్ తగ్గించేస్తున్నారు. సో ఫిజికల్ మెంటల్ హెల్త్ 2 కావాలి అంటే షార్ట్ వెకేషన్స్ తీసుకోవాలి, మెడిటేషన్స్ చేసుకోవాలి, బుక్స్, ఫ్రెండ్స్, సమ్ రిలాక్సింగ్ థింగ్, బాడీకి మైండ్కి రిలాక్స్ కలిగించేవి ఏవైనా సరే మనకి హెల్ప్ చేస్తాయి. సో నెక్స్ట్ నేను చెప్తుంది, ఈ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ నాట్ జస్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయడం మాత్రమే కాదు. మీరు ఇక్కడ చూస్తే మనం రీసెంట్గా మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉన్నాం, చాలా దానిలో చూస్తున్నాం. ఏంటి అంటే మనం రోజుకు 1 గంట పాటు మనం మన శరీరాన్ని టేక్ కేర్ చేస్తే, అంటే మన శరీరాన్ని మనం జాగ్రత్తగా 1 గంట చూసుకుంటే మిగిలిన రోజంతా 23 గంటలు శరీరం మనల్ని చూసుకుంటుంది. సో ఆ గంట ఏంటి అంటే ఆ గంట ఆఫ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అని అంటే ఫస్ట్ ఎనర్జీ. మనం అనుకుంటాం రోజు పొద్దున్న ఎక్సర్సైజ్ చేసి కష్టపడిపోతే ఎనర్జీ అంతా అయిపోతుంది అనుకుంటాం, కానీ అది రివర్స్. మనం ఎంతైతే ఎక్సర్సైజ్ చేస్తామో త్రూ అవుట్ ద డే అంత ఎనర్జీ మెయింటైన్ అవుతుంది, అంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటాము. అండ్ మూడ్ స్టెబిలైజ్ అవుతుంది, రిలాక్స్ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, అండ్ బ్రెయిన్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మనం చేసే పని మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది, అవుట్కమ్ అంటే మన పని యొక్క అవుట్కమ్ చాలా
బాగుంటుంది. అండ్ మన స్లీప్ సైకిల్ రెగ్యులేట్ అవుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇవన్నీ కూడా మీరు చూస్తే పైనుంచి కింద వరకు ప్రతి ఆర్గన్ ఈజ్ బెనిఫిటెడ్ విత్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్. సో వాకింగ్ ఎప్పుడూ కూడా మీరు అశ్రద్ధ చేయకూడదు. సో నెక్స్ట్ మనం ఇంకా చూసే సమస్యలు ఎనీమియా ఎట్లా అయితే ఒకటి ఉందో, పీసీఓ ఎట్లా ఉందో, నెక్స్ట్ కామన్ సమస్య ఈ ఆడవాళ్ళల్లో మనం చూసేది ఏంటి అంటే థైరాయిడ్ గ్రంథి యొక్క సమస్యలు. థైరాయిడ్ అనేది ఇక్కడ ఉండే ఒక గ్రంథి. థైరాయిడ్ హార్మోన్, ఈ హార్మోన్ ఎక్కువైనా తక్కువైనా ఈ రెండిట్లో ఏది జరిగినా సరే ఆడవాళ్ళల్లో మన నెలసరి సమస్యలు ఎక్కువ చూస్తాం. అండ్ ఈ థైరాయిడ్ సమస్య అనేది ఆడవాళ్ళల్లో ఎక్కువ వస్తుంది మగవాళ్ళల్లో కన్నా. కాబట్టి ఎప్పుడు మనకి నెలసరి సమస్యలు వచ్చినా, ఊరికే మనం ఏమీ తినకపోయినా ఏమీ చేయకపోయినా ఊరికే బరువు పెరుగుతున్నామన్నా, ఇవన్నీ కూడా, అండ్ జుట్టు రాలిపోతుందనో, లేదు అని అంటే ఒక్కొక్కసారి గుండెదడలాగా అనిపిస్తుంది, ఆయాసం ఉండకపోవచ్చు కానీ ఉట్టి గుండెదడ, ఇవన్నీ థైరాయిడ్ యొక్క సమస్యలు అనమాట. థైరాయిడ్ పెరిగిన సమస్యే, తగ్గిన సమస్యే. సో మనం పరీక్ష చేయించుకుని, థైరాయిడ్ అనేది చాలా చిన్న ప్రాబ్లం. ఎట్లా అంటే మనకు ఒకసారి అది బయటపడింది అంటే మనం ఒక రోజు ఒక టాబ్లెట్, ఒక మందు వల్ల దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే చాలామందికి ఇట్లా నెలసరి సమస్య కోసం అని వచ్చి థైరాయిడ్ అని బయటపడిన తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటారు. 3 నెలలు టాబ్లెట్ వేసుకున్న తర్వాత పరీక్ష చేస్తే పరీక్షలో నార్మల్ వస్తుంది. సో వెంటనే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటి అని అంటే థైరాయిడ్ టాబ్లెట్ ఆపేస్తారు, నాకు థైరాయిడ్ తగ్గిపోయింది అని ఆపేస్తారు. ఇది ఎప్పుడూ కూడా చేయకూడని పని. ఎందుకు అని అంటే ఆ టాబ్లెట్ వేసుకోవటం వల్ల థైరాయిడ్ కంట్రోల్లో ఉంది, మనం ఎప్పుడైతే ఆపేస్తామో అది వెంటనే పెరిగిపోతుంది. సో నార్మల్గా ఉంది అని అంటే దాని అర్థం టాబ్లెట్ వల్ల నార్మల్గా ఉంది, నార్మల్గా ఉంది కాబట్టి టాబ్లెట్ ఆపేయాలి అనేది కాదు. ఇదొకటి చాలామంది అపోహపడి చేసే పని అన్నమాట. సో ఇప్పుడు ఈ థైరాయిడ్ సమస్యలు, పీసీఓ సమస్యలు అంటే అండాశయంలో నీటి తిత్తులు, ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ కామన్గా బయటపడేది అంటే వయసు పెరిగే కొద్దీ మనం చెప్పుకుంటున్న సమస్యల్లో నెక్స్ట్ వచ్చే సమస్య వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. అంటే పిల్లలు కలగటం లేట్ అవ్వటం, సో పిల్లలు లేకపోవటం. ఇది మనకి ఇదివరకటి కాలంలో ఉన్న దానికన్నా ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంటుంది. ఇదివరకు 10 మందిలో ఒకళ్ళకు ఉండేది, ఇప్పుడు ముగ్గురులో ఒకళ్ళకు ఉంటుంది. ఎందుకు ఇంతలాగా అంటే ఇందాక మనం చెప్పుకున్న కారణాలన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ కానీ, మనం తీసుకుంటున్న ఆహారం కానీ, మనం చేస్తున్న పనులు కానీ, మన ఒంట్లో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఫర్టిలిటీకి ఇదనమాట. సో ఇంపార్టెంట్, మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎప్పుడు ఏమొస్తుంది అంటే యానోవులేటరీ సైకిల్స్. అంటే లోపల మనకి నెలసరి కరెక్ట్గా వచ్చినా మనకి లోపల అండాశయం, అంటే అండాశయం నుంచి అండం, ఎగ్ విడుదల అవ్వకపోవటం మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. లేదు నెక్స్ట్ ఎగ్ రిలీజ్ అయినా ట్యూబ్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఆ ట్యూబ్లోంచే ప్రెగ్నెన్సీ రావాలి కాబట్టి ట్యూబ్ అబ్స్ట్రక్షన్ ఉంటేనో, లేదు వయసు పెరగటం వల్ల ఎగ్స్ అయిపోవటం వల్లనో, లేదు అంటే గర్భసంచిలో వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటేనో, ఇవన్నీ ఉన్నప్పుడు రావచ్చు. సో ఈ ఇన్ఫర్టిలిటీ అనేది పిల్లల కోసం చూసే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు ఒక్కళ్ళకే సమస్య ఉంటుంది అనుకోవటం చాలా పొరపాటు. 10 మంది వస్తే 10 మందిలో 3 ఆడవాళ్ళకి సమస్యలు ఉంటాయి, 3లో మగవాళ్ళలో సమస్య ఉంటాయి, ఒక 3లో ఇద్దరికి కలిపి సమస్యలు ఉంటాయి, ఒక్కళ్ళకి మాత్రం సమస్య ఏంటి అనేది మనం చెప్పలేం. సో ఖచ్చితంగా ఆడవాళ్ళది మాత్రమే పిల్లలు కలగట్లేదు అంటే ఆడవాళ్ళది మాత్రమే ప్రాబ్లం అనుకోవటం చాలా పెద్ద అపోహ. సో పిల్లలు కలగట్లేదు అని ఎప్పుడైనా సరే ఉంటే భార్యాభర్త ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వచ్చి చూయించుకోవాలి. ఇద్దరికీ పరీక్షలు ఉంటాయి, ఇద్దరు పరీక్షలు చేయించుకుని ఏంటి సమస్య అనేది తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఇది పిల్లలు లేకుండా నెక్స్ట్ ఇంకా పెద్ద సమస్య మనకి టైం గడిచే కొద్దీ పెరుగుతున్నది ఏంటి అంటే ఉబకాయం, ఒబెసిటీ. ఈ ఒబెసిటీ అనేది ఇదివరకటి కాలంలో పిల్లలందరూ అయిపోయాక 40 సంవత్సరాలకి 45 సంవత్సరాలకి ఆడవాళ్ళు బరువు పెరిగేవాళ్ళు. అప్పటి వరకు బరువు నార్మల్గా చాలా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి కూడా ఉబకాయం ఒబెసిటీతోనే. ఎందుకు అని అంటే దీనిలో 2 ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పీసీఓ అని చెప్పుకున్నాము, ప్లస్ ఉబకాయం ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్పుకున్నాం. ఇది ఎందుకు ఉబకాయం ఇంపార్టెంట్ అని అంటే ఇక్కడ ఆడవాళ్ళల్లో మనకు తెలుసుకోవాల్సింది, ఒబెసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, బీపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ 3 కాంబినేషన్ ఎప్పుడైతే ఉంటుందో
బరువు ఎక్కువ ఉండటం, ఒబెసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ 3 కాంబినేషన్ ఎప్పుడైతే ఉంటుందో వెరీ 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 హై రిస్క్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. అంటే గర్భసంచి క్యాన్సర్ రావటానికి ఈ 3 ఉన్న కాంబినేషన్ చాలా 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 బ్యాడ్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయి. అండ్ ఉబకాయం వల్ల నెక్స్ట్ మిగిలిన అన్నీ మనం చూసేది గుండె జబ్బులు చాలా ఎక్కువ వస్తాయి, ప్లస్ బీపీలు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, నిద్ర పట్టకపోవటం, ఎముకలు మెత్తబడిపోవటం, ఇవన్నీ కూడా మనకు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో చాలా ఈజీగా చూస్తూ ఉంటాం అనమాట. సో నెక్స్ట్ కామన్గా మనం చూసే సమస్య ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఇది ఇంతకు ముందు ఆల్రెడీ మనం ఒక టాపిక్లో చాలా డీటెయిల్డ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాము. అయినా సరే నేను ఊరికే పైన ఒక విషయం చెప్తాను. యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? వేడి చేసిందని మనం చెప్పుకునేది, యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళాలనిపించడం కానీ, యూరిన్ వచ్చినప్పుడు మంటగా ఉండటం కానీ, లేదు మరీ సివియర్గా ఉంటే యూరిన్ రాకుండా చుక్క పడటం కానీ, దురద అనిపించడం కానీ, ఈవినింగ్ అయ్యేసరికి చలి, వణుకు, జ్వరం కానీ, ఇవన్నీ యూరిన్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు అనమాట. వీటి గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటామంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మనం ఆడవాళ్ళల్లో ఎన్నిసార్లు వస్తుంది, మగవాళ్ళలో ఎన్నిసార్లు వస్తుందని మీరు చూసుకుంటే ఆడవాళ్ళకి 10 సార్లు వస్తే మగవాళ్ళకి ఒక్కసారి కూడా రాదు. మీ ఇంట్లోనే మీరు చూసుకోవచ్చు ఈ విషయం. ఎందుకు అని అంటే దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆడవాళ్ళకి పాస్ సంచి ద్వారం ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది అండ్ మోషన్ ద్వారంకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్, క్రిములు లోపలికి వెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అని అంటే మనం చేయగలిగిన 4 ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా వెనక నుంచి ముందుకి శుభ్రం చేసుకోకూడదు, ముందు నుంచి వెనక్కి శుభ్రం చేసుకోవాలి. చాలామందికి చెయ్యి వాటం వెనక నుంచి శుభ్రం చేసుకుంటాం, అది ఎప్పుడూ చేయకూడదు. అలా చేసినప్పుడు మనమే మన చేతితో మోషన్ ద్వారం దగ్గర ఉన్న క్రిములన్నీ తీసుకెళ్ళి పాస్ ద్వారంలో పెడతాం. కాబట్టి అది చేయకూడదు, ముందు నుంచి వెనక్కి శుభ్రం చేసుకోవాలి. యూరిన్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి కూడా వాటర్తో శుభ్రం చేసుకుని మనం మాట్లాడుకున్నట్టుగా శుభ్రం చేసుకుని పొడిగా ఉంచుకోవాలి. యూరిన్కి వెళ్ళాలి అనిపించినప్పుడు ఆపుకోకుండా వెంటనే వెళ్ళాలి. ఎందుకు వెంటనే వెళ్ళాలి అంటే యూరిన్ ఎప్పుడైతే మనం ఆపుకుంటామో పంచదారకి చీమలు ఎట్లా వచ్చేస్తాయో అట్లానే మన యూరిన్కి క్రిములు వస్తాయి. క్రిములకి మన యూరిన్ ఆహారం. మనం వెళ్ళకుండా యూరిన్ ఎప్పుడైతే ఒంట్లో నిల్వ ఉంచుకుంటామో వెంటనే క్రిములు చేరి ఇన్ఫెక్షన్ చేస్తుంది. సో యూరిన్కి వెళ్ళాలి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా యూరిన్కి వెళ్ళటం. 4వది భార్యాభర్త కలిసినప్పుడు ఖచ్చితంగా లెగిసి యూరిన్ పాస్ చేసుకుని మనం మాట్లాడుకునే విధంగా శుభ్రం చేసుకోవాలి. ఈ 4 జాగ్రత్తలు మనం తీసుకోకపోతే ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా, ఎంతమంది దగ్గరికి చూపించుకున్నా, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా సరే యూరిన్ ఇన్ఫెక్షన్లు తగ్గవు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే మనకి తగ్గుతాయి. సో ఈ పిక్చర్ నేను పెట్టడానికి గల కారణం ఏంటి అంటే ఆడవాళ్ళు ఇప్పుడు మన రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే రోజువారు ఇప్పుడు మన అమ్మల్ని కానీ వాళ్ళని చూస్తే అన్ని పనులు, ఇంటి పనులు చేస్తారు, బయట పనులు చేస్తారు, సంపాదించేది రోజు ఉద్యోగాలు చేసుకుంటారు. ఇన్ని కష్టపడి చేసే ఆడవాళ్ళకి వచ్చే ఈ చిన్న చిన్న సమస్యలు, వీటిని ఊరికే అశ్రద్ధ చేస్తారు. ఈ పనుల్లో పడిపోయి ఇదేముందిలే, నాకు తగ్గిపోతుందిలే, రేపు తగ్గిపోతుంది, ఎల్లుండి తగ్గిపోతుంది అని అశ్రద్ధ చేసి మనం ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం. సో అది దయచేసి చేయకండి అని చెప్పడానికి నేను అది పెట్టాను. తర్వాత నెలసరికి సంబంధించిన సమస్యలు, ఆ వయసు అయిపోతే ఇంకా వయసు పెరిగే కొద్దీ నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే నెలసరిలు ఆగిపోవటం, అంటే మెనోపాజ్ అంటాం. మెనోపాజ్ అంటే ఏంటి? నెలసరిలు ఆగిపోయి అంటే సంవత్సరం పాటు నెలసరి రాకుండా ఉంటే దాన్ని మెనోపాజ్ అంటాం. ఈ మెనోపాజ్ అనేది నార్మల్, న్యాచురల్గా ప్రతి ఆడవాళ్ళకి 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇక్కడతో మనకి ఇప్పుడు వరకు మన హార్మోన్స్ ఏవైతే మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయో ఆ హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి. దానివల్ల మనకి నెక్స్ట్ వచ్చే సమస్యలు ఇక్కడి నుంచి అక్కడి వరకు, మెనోపాజ్ వచ్చే వరకు ఆడవాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఒక్కసారి మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళ హెల్త్ కిందకి డిక్లైన్ అవుతూ ఉంటుంది, మగవాళ్ళ హెల్త్ ప్లాటూలో నడుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇవన్నీ జరుగుతాయి అంటే హార్మోన్
లెవెల్స్ తగ్గిపోవడం వల్ల. సో మనం చూసే సమస్యలు ఏంటి అని అంటే హాట్ ఫ్లషెస్, అంటే ఉన్నట్టుండి చెమటలు పట్టేయటం, నీరసంగా అనిపించటం, లేదు అంటే బాగా ఎండిపోయినట్టు చర్మం అంతా పొడిబారిపోయినట్టు అనిపించటం, మానం కూడా పొడిబారిపోయినట్టు అనిపించటం, లాస్ ఆఫ్ లిబిడో అంటాం, అంటే సెక్స్ యొక్క కోరికలు చాలా తగ్గిపోవటం, అలోపేషియా అంటాం, అంటే మగవాళ్ళకి కలిగినట్టు బాల్డ్నెస్, లాస్ ఆఫ్ హెయిర్, ముందు భాగం పోవటం, ఎముకలు నరాలు అన్నీ నొప్పులు రావటం, ఇవన్నీ అంటే ఎముకలు మెత్తబడతాయని చెప్తాం చూసారా. సో వయసు పెరిగే కొద్దీ ఎముకలు మెత్తబడటం, ఇవన్నీ కూడా మనం మెనోపాజ్లో చూసే సిమ్టమ్స్ అనమాట. ఇంకొకటి మనకి వయసు పెరిగే కొద్దీ మనం చూసే సిమ్టమ్స్ ఏంటంటే దగ్గిన తుమ్మిన పాస్ పడిపోవటం, చుక్క పాస్ పడిపోవటం అనేది ఆల్మోస్ట్ అందరు ఆడవాళ్ళకి ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి ఉన్నది కాదు, వయసు రీత్యా వచ్చే మార్పులు, డెలివరీల తర్వాత నరాల బలహీనత లేదా కండరాల బలహీనత వల్ల వచ్చే మార్పుల వల్ల ఇట్లా యూరిన్ పడిపోవటం అనేది జరుగుతుంది. సో ఇలా పడకుండా ఉండడానికి మనం ఏమైనా చేయగలమా అంటే ఖచ్చితంగా చేయగలం. కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే వ్యాయామాలు. ఈ వ్యాయామాలు ఎట్లా చేస్తామంటే మనం పాస్కి కానీ మోషన్కి కానీ అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆపుకోవడానికి మనం కండరాలు ఏదైతే 2 కాళ్ళ మధ్యలో ఉన్న కండరాలు బిగిస్తామో అట్లా బిగించి వదలటమే ఈ వ్యాయామం. సో ఈ వ్యాయామం రోజు పొద్దున మీరు ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా, వంట చేసుకుంటున్నా, టీవీ చూస్తున్నా కూడా చేసుకోవచ్చు. బిగించి 1 2 3 4 5 అంకెలు లెక్క పెట్టి వదలాలి, మళ్ళీ బిగించి వదలాలి, బిగించి వదలాలి. ఇట్లా రోజు 10 సార్లతో మొదలుపెట్టి 20 సార్లు 30 సార్లు అట్లా పెంచుకుంటూ వెళ్తే కండరాలు ఎప్పుడైతే గట్టి పడతాయో ఆ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు పాస్ పడిపోవటం అనేది తగ్గుతుంది. మరీ సివియర్గా ఉన్నప్పుడు మనకి మందులు వాడాల్సి వస్తుంది, కొద్దిగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. సో ఎముకలు మెత్తబడిపోతుంటాయి కదా, ఇక్కడ నేను ఇది పర్టికులర్గా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే వయసు పెరిగే కొద్దీ ఎముకలు మెత్తబడటం కానీ, మనకి చిన్నప్పటి నుంచి ఐరన్ డెఫిషియన్సీ ఇవి కానీ, ఈ రెండిటికి కూడా సప్లిమెంటేషన్స్ అంటే మందులు వాడటం కరెక్ట్ కాదు అని చాలామంది మందులు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి డ్రగ్స్ కాదు, మందులు కాదు, దానిలో ఎటువంటి డ్రగ్ ఎటువంటి మందు ఉండదు. ఇవన్నీ సప్లిమెంట్స్, అంటే మనం రోజువారీ మన ఆహారంలో మనం తీసుకోవాల్సినవి, మనం తీసుకునేది మన ఒంటికి సరిపోకుండా ఉన్నవి మాత్రమే మనం ట్యాబ్లెట్ రూపంలో ఇస్తున్నాం. సో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ, కాల్షియం సప్లిమెంట్స్ కానీ, ఐరన్ సప్లిమెంట్స్ కానీ ఇవి మాత్రం దయచేసి అవసరం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కాల్షియం టాబ్లెట్ వేసుకోవటం చాలా అవసరం అండ్ ఉపయోగకరం. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఏం తినాలి ఏం తినకూడదు. నెలసరిలు ఆగిపోయిన తర్వాత మనకు వచ్చే సమస్యలకి ఏం తినాలి అని అంటే సోయా అన్నిటికన్నా మంచిది ప్రోటీన్ సోయాలో ఈస్ట్రోజన్ ఇవి ఉంటాయి అన్నమాట, ఫైటో ఈస్ట్రోజన్స్. సో అది చాలా హెల్ప్ చేస్తుంది. సోయా కానీ, బీన్స్ కానీ, కాల్షియం, బ్రాకలీ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ తీసుకోవాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవి చెప్పుకున్నాం కదా, ఎక్సర్సైజ్ చెప్పాము, డైట్ చెప్పాము. నెక్స్ట్ అన్నిటికన్నా లైఫ్ స్టైల్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ స్లీప్. కానీ ఎంతమంది ఆడవాళ్ళు టైంకి పడుకుంటారు? రాత్రి అన్నీ సర్దుకుని అంట్లన్నీ తోముకొని రూమ్లోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున అందరికన్నా ముందు లేవాలి. రోజు మనిషికి ఆడవాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకన్నా 2 నుంచి 3 గంటల యావరేజ్ నిద్ర ఎక్కువ అవసరం. కానీ రివర్స్లో ఆడవాళ్ళే 2 నుంచి 3 గంటలు తక్కువ నిద్రపోతారు, అవునా? సో ఎందుకు నిద్రపోకపోతే ఏం జరుగుతుంది? ఎక్కువ నిద్రపోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే స్లీప్ ఈజ్ ఆల్వేస్ రీజువినేటింగ్ ఆర్ హీలింగ్ ప్రాసెస్. ఎప్పుడైతే స్లీప్లో ఉంటుందో బాడీ హీల్ అవుతుంది. సో అడిక్వేట్ స్లీప్ ఇచ్చినప్పుడే బాడీ హీల్ అయ్యి రీజువనేట్ అవుతుంది. తక్కువ నిద్రపోతే ఫాస్ట్గా ఏజ్ అవుతాం, ఎక్కువ నిద్రపోతే స్లోగా. అలానే ఎక్కువ నిద్రపోమన్నాం కదా అని కాలేజ్ ఎగ్గొట్టి రోజంతా 12 వరకు పడుకోమని కాదు దాని అర్థం. బట్ స్లీప్, ఎక్సర్సైజ్, స్లీప్, డైట్ 3 కాంబినేషన్లో ఉన్నప్పుడు అన్ని రకాలుగా, అంటే ఫిజికల్గా, మెంటల్గా, సోషల్, అంటే రోజువారీ మనం చేసుకునే పనుల్లో అవనివ్వండి, న్యూట్రిషనల్ బాడీలో కానీ, స్పిరిచువల్ ఫిట్నెస్ కానీ,
హెల్త్ పరంగా ఫిట్నెస్ కానీ ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఎలా నిద్రపోతే వస్తుంది అంటే యాడిక్వేట్ స్లీప్ ఉన్నప్పుడు, ప్రాపర్ స్లీప్ ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్, కాన్సన్ట్రేషన్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనం రోజు చేసే పని మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ధ్యాస ఎక్కువ ఉంటుందో మన డెసిషన్ మేకింగ్ బాగుంటుంది, ఓవరాల్ లైఫ్ స్టైల్ బాగుంటుంది. సో స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ. సో ఇవి మనం మాట్లాడుకున్న కొన్ని సమస్యలు. అయితే మనం టాక్ ముగించే ముందు 2 ముఖ్యమైన విషయాలు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 2 ముఖ్యమైన క్యాన్సర్ల గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటా 2 ముఖ్యమైన క్యాన్సర్లు అంటే, ఒకటి గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, రెండోది బ్రెస్ట్ క్యాన్సర్. ఎందుకు ఈ రెండింటి గురించి ఇంత పర్టికులర్గా మాట్లాడుతున్నాము అంటే, ఇంత అవేర్నెస్ వచ్చాక కూడా ఇప్పటికీ కూడా ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ వల్ల ప్రతి 9 నిమిషాలకి ఒక మహిళ చనిపోతుంది. జస్ట్ క్యాన్సర్ బయటపడటం కాదు, క్యాన్సర్ తెలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు, క్యాన్సర్ వల్ల చనిపోయిన సంఖ్య చెప్తున్నా. అంటే 9 నిమిషాలకు ఒక మహిళ చనిపోతుంది ఈ క్యాన్సర్ వల్ల అంటే, ఈ గంటలో మనం మాట్లాడుకున్న గంటలో ఎంతమంది చనిపోయారు? సో అంటే అంత సివియర్గా ఉన్నది. దీనిలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ క్యాన్సర్ని మనం నివారించగలం. రాకుండా చేసుకోగలిగిన క్యాన్సర్ బారిన పడి ఇంతమంది చనిపోవటం అనేది చాలా చాలా దురదృష్టకరమైన విషయం. అందుకని అంత పర్టికులర్గా దీని గురించి చెప్పటం. సో రాకుండా ఎట్లా నివారిస్తాము మనము అని అంటే, హెచ్పివి వ్యాక్సినేషన్. సో ఎట్లా అయితే పిల్లలకి టీబీలు, టైఫాయిడ్లు రాకుండా టీకాలు వేపిస్తున్నాము, వ్యాక్సినేషన్స్ వేపిస్తున్నాము, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ రాకుండా మనం వ్యాక్సినేషన్ చేయొచ్చు. దాని పేరు హెచ్పివి. సో ఈ హెచ్పివి అనే వ్యాక్సినేషన్ ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ 9 రకాల క్యాన్సర్ని రాకుండా నివారిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. సో ఈ వ్యాక్సినేషన్ ఎవరు తీసుకోవాలి అని అంటే, 9 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. కానీ ది బెస్ట్ ఎప్పుడు అంటే 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో తీసుకునేటట్టయితే రెండు టీకాలతో సరిపోతుంది. ఒకవేళ 14 సంవత్సరాలు దాటితే 3 టీకాలు వేసుకోవాలి. 45 సంవత్సరాల వరకు ప్రతి మహిళ కూడా, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటి అంటే, వ్యాక్సినేషన్స్ ఫ్రీగా వేస్తున్నారు. చాలా మంచిది. ఇదివరకు ఇది లేదు, డబ్బులు పెట్టి అందరినీ డబ్బులు పైన పర్వాలేదు చేయించుకోవాలి అని అడగాల్సి వస్తుంది. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ వచ్చి అందరికీ ఫ్రీగా వ్యాక్సినేషన్స్ వేస్తున్నారు. దయచేసి వ్యాక్సినేషన్ తీసుకోండి. సరే, ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నాము. వ్యాక్సినేషన్ తీసుకున్నా తీసుకోకపోయినా మనకి గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో మనకు ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిందా లేదా మనకు వస్తుందా, వచ్చేలా ఉందా అని మనం తెలుసుకోవచ్చా అని అంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, టెస్ట్ పాప్స్మియర్ అని ఒక టెస్ట్, అంటే చెమ్మ పరీక్ష, గర్భసంచి ముఖద్వారంకి చేసే చెమ్మ పరీక్ష. చాలా చిన్నగా, అంటే కరెక్ట్గా 2 నిమిషాలు కూడా పట్టదు ఈ పరీక్ష. సూదిగుచ్చిన నొప్పి కూడా ఉండదు. చాలా చీప్గా 1500 రూపాయల్లో అయిపోతుంది. అసలు అది కాకపోయినా చాలామంది అవేర్నెస్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ పెట్టి ఫ్రీగా చేస్తాం ఈ టెస్ట్, పాప్స్మియర్ అనే టెస్ట్. సో ఈ పాప్స్మియర్ టెస్ట్ మనం ఈరోజు చేయించుకుంటే వచ్చే 3 సంవత్సరాల్లో మనకి క్యాన్సర్ వస్తుందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు చేయించుకోవాలి అంటే, క్యాన్సర్ ఎప్పుడైనా సరే మొదటి దశలో తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది చాలా సులభంగా ఉంటుంది. సో ఈ పాప్స్మియర్ అనే టెస్ట్ ప్రతి మహిళ 35 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ 3 సంవత్సరాలకు ఒకసారి, 60 సంవత్సరాలు వచ్చే వరకు 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఈ పరీక్ష చేయించుకోవాలి. అంతే, ఇంకా నెక్స్ట్ ఇదేమీ లేదు. సో ఇది గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ గురించి. నెక్స్ట్ క్యాన్సర్ ఏంటి? బ్రెస్ట్ క్యాన్సర్. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనే దాని గురించి కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నాము, గుర్తుంచుకోవాల్సిన అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన ఇంట్లో ఎవరికైనా ఏ క్యాన్సర్ ఉన్నా మనకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ మన తల్లికి కానీ, పెద్దమ్మకి కానీ, పిన్నికి కానీ, అక్కకి కానీ, చెల్లికి కానీ, వీళ్ళలో ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా 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 ఎక్కువ ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ని మనం రాకుండా నివారించగలమా? లేదు, నివారించలేము. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ లాగా కాదు ఇది, మనం నివారించలేము. మనం చేయగలిగిందల్లా త్వరగా కనుక్కోవటం మాత్రమే చేయగలం. సో ఈ కనుక్కోవటం ఎట్లా చేస్తాము అని అంటే, ఇందాక ఎట్లా అయితే మనం గర్భసంచిలో గడ్డలు వాటి గురించి తెలుసుకోవడానికి స్కానింగ్ చేస్తామో,
బ్రెస్ట్ క్యాన్సర్ కూడా బ్రెస్ట్కి మ్యామోగ్రఫీ అని బ్రెస్ట్కి ఒక స్కాన్ చేస్తాం, ఎక్స్రే లాగా ఒక స్కాన్ చేస్తాం. సో ఈ మ్యామోగ్రఫీ అనేది 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్ష. ఇది కాకుండా హాస్పిటల్కి వెళ్ళి మనం చేయించుకోవాల్సిన ఈ పరీక్ష కాకుండా రోజువారీ ఇంట్లో మనం ఏమైనా చేయగలమా తెలుసుకోవడానికి క్యాన్సర్ వచ్చిందా లేదా అని అంటే ఎస్, ఖచ్చితంగా చేయగలం. అదే ఇది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే స్వయం పరీక్ష, ఎవరి రొమ్ముని వాళ్ళు పరీక్షించుకొని చూసుకోవటం. సో దీనిలో మనం ఏం చేస్తాము అంటే నెలసరి అయిపోయిన తర్వాత 5వ రోజు నుంచి 10వ రోజు, ఒకవేళ గర్భసంచి తీసేశారు నెలసరి రావట్లేదు అనుకో, ప్రతి నెల ఒకటే తారీఖుకి క్యాలెండర్లో నోట్ చేసుకుని ఒకటే డేట్ రోజు, నెలసరి వచ్చే వాళ్ళేమో 5వ రోజు నుంచి 10వ రోజుకి మధ్యలో ఖచ్చితంగా 2 చేతులు అద్దం ముందు నుంచుని 2 చేతులతో తీసుకుని కుడి చేతి 4 వేళ్లతో ఎడమ రొమ్ము పైన 4 పక్కలా కూడా ఇట్లా గుండ్రంగా నొక్కుని చూసుకోవాలి. రొమ్మును ఎప్పుడు ఇలా పట్టుకోకూడదు, ఇలా గుండ్రంగా నొక్కుని చూసుకొని 2 కుడి చేత్తో ఎడమ రొమ్ము, ఎడమ చేత్తో కుడి రొమ్ము చూసుకుని 2 రొమ్ములతో పాటు అదే విధంగా చంకలో కూడా గుండ్రంగా నొక్కుని చూసుకుని దేనికోసం చూస్తున్నాము? సో ఏమన్నా రొమ్ములో ఎక్కడైనా గడ్డలాగా తగిలినా, నొక్కినప్పుడు ఏమైనా నీరులాగా కానీ చీములాగా కానీ రక్తంలాగా కానీ కారుతున్నా, లేదు ఎక్కడైనా రొమ్ము మీద పుండు పడినా, లేదా చుట్టుపక్కల ఉన్న చర్మం కన్నా ఎక్కడైనా చర్మం మొద్దుబారినా, ఇవన్నీ క్యాన్సర్ యొక్క లక్షణాలు. సో వీటిలో ఏమున్నా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. ఇవి ఏమీ లేకపోతే సంవత్సరానికి ఒకసారి మనం ఇందాక మాట్లాడుకున్న మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. ఇవి 2 ఖచ్చితంగా, పాప్స్మియర్ ఒకటి, మ్యామోగ్రఫీ అనే టెస్ట్ మాత్రం దయచేసి మిస్ చేయకుండా ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ చేయించుకోవాల్సిన పరీక్షలు. సో దీంతో నేను నా టాక్ ముగిస్తున్నాను. వెళ్ళే ముందు అన్నిటికన్నా మనం గుర్తుంచుకోవాల్సింది టేక్ రెగ్యులర్ చెకప్స్ అంటే ఇయర్లీ హెల్త్ చెకప్స్. మినిమం బేస్ బ్లడ్ ఎంత ఉంది, థైరాయిడ్, షుగరు, మినిమం బ్లడ్ టెస్ట్, మ్యామోగ్రఫీ, పాప్స్మియర్ 3 ఇయర్స్కి ఒకసారి. రెగ్యులర్ చెకప్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు. అది కాకుండా ఎవ్రీడే డైట్, ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్, స్లీప్, మెంటల్ హెల్త్, వాటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి మనం మాట్లాడుకున్నాము. అండ్ ఇందాక మనం చాలా సమస్యలు చెప్పుకున్నాం, దానిలో ఏమేమి తెలుస్తాయి ఈ సమస్యలు, ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రం వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే హాస్పిటల్లో చూపించుకోవాలి. ఎందుకు అంటే ఎర్లీ డయాగ్నోసిస్ అంటే ఎంత త్వరగా మనం ఒక జబ్బును కనుక్కుంటే దాని ట్రీట్మెంట్ అంత ఈజీగా ఉంటుంది, అంత సీరియస్ అవ్వకుండా ఉంటుంది. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అండ్ యువర్ హెల్త్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ చెప్పేది. ఆరోగ్యాన్ని మనం అశ్రద్ధ చేసి అనారోగ్యం పాలయ్యే వరకు కూడా మనకు ఆరోగ్యం విలువ తెలియదు. కాబట్టి దయచేసి అందరూ ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్ మోనిక్ గారు, చాలా బాగా చెప్పారు. సార్ వివరంగాను కూర్చొని ఫేస్బుక్లో ఎవరు మాత్రం క్వశ్చన్స్ ఏం అడగలేదు, ఓన్లీ అప్రిసియేషను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికి లేదా? ఓకే, మేడం గారు చాలా చక్కగా వివరించారు. సేమ్ టాపిక్ మన సమరం హెల్త్ ఛానల్ యూట్యూబ్లో మన 1-2 రోజులు వస్తుంది, చూడాల్సి అవుతుంది. ఇంతటితో ఈరోజు కార్యక్రమం ముగిసింది. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అందరికీ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.